బాక్స్ ఆఫీస్ బద్దలయ్యే న్యూస్. నాని ప్యారడైజ్ లో మెగాస్టార్ చిరంజీవి, విలన్ గా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. మెగాస్టార్ కలెక్షన్ కింగ్ మధ్యలో న్యాచురల్ స్టార్. థియేటర్లు తగలబడిపోయే రేర్ డెడ్లీ కాంబో. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. న్యాచురల్ స్టార్ నాని రీసెంట్ టైంలో రూట్ మార్చి మాస్ సినిమాల వైపు మనసు పెడుతున్న సంగతి తెలిసిందే. కెరీర్ స్టార్టింగ్ నుండి లవ్ అండ్ యూత్ ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి పక్కింటి కుర్రాడనే ఇమేజ్ తెచ్చుకున్న నాని దసరా నుంచి రూట్ మార్చేశాడు. అందులో రా అండ్ రగ్గుడ్ లుక్ లో నాని కనిపించిన విధానం ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది. హిట్ 3లో బిగ్ స్క్రీన్ పై రక్తపాతం సృష్టించాడు. చిన్నపిల్లలు రక్తం అంటే భయపడే వాళ్ళు తన సినిమాను చూడొద్దని బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చి పెద్ద సాహసమే చేశాడు. ఈ మూవీలో కంటెంట్ ఉండడంతో హీరోగా ప్రొడ్యూసర్గా బాగానే లాభపడ్డాడు. ఇప్పుడు నాని ఫోకస్ అంతా ది ప్యారడైజ్ మీదే ఉంది. తనకు దసరా వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో నాని కాంబో సెట్ అవడంతో ఈ మూవీపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. ఈ సినిమాను SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ది ప్యారడైజ్ కి సంబంధించి ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్లు, వీడియోలు ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకున్నాయి. ఈ మూవీని మార్చి 26న రిలీజ్ చేస్తామని మేకర్స్ చాలా కాలం క్రితమే అనౌన్స్ చేశారు. ఈ టైంలోనే షూటింగ్ చాలా స్పీడ్ గా జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి వచ్చే అప్డేట్లు ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతున్నాయి. డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఇందులో విలన్ గా యాక్ట్ చేయబోతున్నారంటూ లేటెస్ట్ గా వార్తలు వచ్చాయి. అంతేకాదు, సెట్స్ నుంచి మోహన్ బాబుకు సంబంధించినటువంటి ఫోటోలు సైతం లీక్ అవడంతో యూనిట్ కూడా మొత్తం షాక్ అయింది. ఈ మూవీ షూటింగ్ లేటెస్ట్ గా హైదరాబాద్ అవుట్కట్స్ లో జరుగుతుంది. 30 ఎకరాల పెద్ద ప్లేస్లో వేసినటువంటి ఒక స్లమ్ సెట్లో పవర్ఫుల్ క్యామియో ఉందని, అందుకోసం ఓ స్టార్ హీరోని తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం వినిపిస్తున్నటువంటి సమాచారం ఏంటంటే, ఆ క్యామియోలో మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేయబోతున్నారట. ది ప్యారడైజ్ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవికి ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ పవర్ఫుల్ రోల్ చిరంజీవి నటిస్తే బాగుంటుందని కూడా భావించి అడగ్గా మెగాస్టార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. త్వరలోనే చిరు ఆ సెట్స్ లో అడుగు పెడతబోతున్నారన్న వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. కానీ ది ప్యారడైజ్ లో చిరంజీవి నటిస్తే మాత్రం బాక్సులు బద్దలు కావడం ఖాయమని సినీ ఆడియన్స్ అంటున్నారు. చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రాబోతున్నటువంటి ఈ సినిమాకి నాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. చిరు ప్రస్తుతం విశ్వంరా అండ్ మనశంకర వరప్రసాద్ గారు లాంటి సినిమాలతో బిజీగానే ఉన్నారు. ఆ తర్వాత ఆయన బాబీతోనూ ఓ సినిమాను లాక్ చేసుకున్నారు. దీనికి తోడు స్పిరిట్లో కూడా ఓ క్యామియో చేస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. అయితే మెగాస్టార్ వరుస సినిమాలు అంటే ఉన్నటువంటి యంగ్ హీరోస్ తోటి పోటీ పడి యంగ్ హీరోస్ కంటే కూడా కొంచెం ఎక్కువగానే సినిమాలు చేస్తున్నాడు అన్నమాట. అటు ది ప్యారడైజ్లో క్యామియో డెఫినెట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ స్పిరిట్లో కూడా సందీప్ రెడ్డి వంగ చిరుని ఒక ప్రత్యేకమైనటువంటి క్యామియో కోసం అప్రోచ్ అయ్యారని, దానికి కూడా ఓకే చెప్పారని కూడా తెలుస్తుంది. వరుస సినిమాలు చేస్తూనే బట్ యంగ్ హీరో సినిమాల్లో క్యామియోలు చేయడం నిజంగా చిరు ఒక సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే ఇటు ప్యారడైజ్లో డెఫినెట్గా అటు మోహన్ బాబు, న్యాచురల్ స్టార్ ఇద్దరు కూడా యాక్ట్ చేస్తున్న వార్తలు వస్తున్నాయి. అండ్ దీనికి తోడు మెగాస్టార్ చిరంజీవి, అటు చిరు, మోహన్ బాబు మధ్యలో నాని ఉంటే నిజంగా థియేటర్లు తగలబడిపోతాయనే మాట నిజంగానే వాస్తవం. అండ్ ఇక్కడ స్పిరిట్ కూడా సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది. ప్రభాసే సరిపోదన్నట్టు ఇప్పుడు మెగాస్టార్ని కూడా పెడితే డెఫినెట్గా సినిమా పాన్ వరల్డ్ రేంజ్కి వెళ్ళడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ దానికి అదర్ లాంగ్వేజ్ యాక్టర్స్ కూడా ఆల్రెడీ అనుకుంటున్నారట. ఈవెన్ లేటెస్ట్గా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయాలని తరుణ్ కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి తరుణ్ కూడా ఒక ఇంపార్టెంట్ ప్లే రోల్లో పోషిస్తున్నారని కూడా స్పిరిట్లో తెలుస్తుంది. బట్ ఇది కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు. కానీ లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి పిక్స్ చూస్తే డెఫినెట్గా మనకు అర్థమవుతుంది. బట్ ఇటు ప్యారడైజ్ అండ్ ఇటు స్పిరిట్ రెండిటిలో కూడా మెగాస్టార్ చిరు ఒక మంచి క్యామియోస్ ప్లే చేస్తుండడంలో ఎలాంటి డౌట్ లేదన్న వార్తలు కూడా సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి. సో చూడాలి మరి ఈ ముగ్గురు కాంబినేషన్స్. అండ్ ఇటు ప్రభాస్ అండ్ చిరు కాంబినేషన్ డెఫినెట్గా ఒక రేర్ పీస్ అనే చెప్పొచ్చు. మరి ఈ కాంబోలపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.